నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంది కోదండరాం. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు. మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజార్టీనే మన నియోజకవర్గానికి బలం మంత్రి నారా లోకేష్. మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజార్టీనే మన నియోజకవర్గానికి బలమని అన్నారు మంత్రి నారా లోకేష్. అమ్మా ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నో అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నాను. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి మంగళగిరి ప్రజల మనసులో గెలుచుకోవడానికి నేను చేసిన పనులు ఇవి అని అన్నారు మంత్రి నారా లోకేష్. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు, కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది, కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను తల్లి. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. ఈ రోజుటి కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది తల్లి. ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5,300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నన్ను పంపించారు. ₹1 అవినీతి లేకుండా 1,000 కోట్ల విలువైన భూమిని మంగళగిరి ప్రజల చేతుల్లో పెట్టామన్నారు మంత్రి నారా లోకేష్. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1,000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్.
దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి, మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం. తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటి వివరణకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%, టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని. శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు
పూర్ రోడ్ సేఫ్టీ, కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్ గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాలు ఎక్కువగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్ గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767. మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం. రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇట్ ఇస్ క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు. ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ గానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 to 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు. రాష్ట్రంలో ఎక్కువ అవుతున్న గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, క్యాన్సర్ వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అధ్యయనం, తీసుకున్న చర్యలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే, యాజ్ ఆన్ టుడే 4 member ఫ్యామిలీ, ఈ 4 member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళ అందరికి 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml ఫర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరు నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్ న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళాను నిన్నే అందుకమ్మా. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్,
లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే ముందు. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు గానీ స్మాల్ మీల్ గానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 థంబ్ రూల్ కింద గానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. పాంబన్ వంతెన దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. పాంబన్ వంతెన ఒక ఇంజనీరింగ్ అద్భుతంలా పురాతన ఆధునిక ఆవిష్కరణ కలయికగా తమిళనాడు రామేశ్వరంలో ఆరంభించారు. The new Pamban bridge to Rameshwaram brings technology and tradition together. A town that is thousands of years old is being connected by a 21st century engineering wonder. This bridge is India's first vertical lift railway sea bridge. Big ships will be able to sail under it. Trains will also be able to travel faster on it. For many decades, there was a demand for this bridge. With your blessings, we got the privilege of completing this work. Pamban Bridge supports both ease of doing business and ease of travel. 100 साल पहले जो पुराना ब्रिज था, उसको बनाने वाला व्यक्ति गुजरात में जन्म लिया था, और आज 100 साल के बाद उसका नया ब्रिज बनाने का उद्घाटन करने का बाद भी उस व्यक्ति को मिला है जो भी गुजरात में पैदा हुआ है. హెచ్సియుని 4th సిటీకి తరలిస్తున్నాం అనేది మల్లు రవి అభిప్రాయం కావచ్చని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎవరు చెప్పారు అది? అసలు అలాంటి ప్రస్తావన లేదు కదా. ఏమని చెప్పారు? మల్లు రవి గారి అభిప్రాయం ఏమి ఉంటుంది అది? అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని, వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లు రవి గారి అభిప్రాయం కావచ్చు అది. ఎస్, అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు, అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు. ఇప్పుడు అది కోర్టులో ఉన్నటువంటి అంశం. అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో డిలిమిటేషన్ పై రౌండ్ టేబుల్ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, పన్ను వసూళ్లలో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు సుమారుగా వాళ్ళు కట్టిన పన్నుల్లో నుంచి వాళ్ళకు వస్తున్న ఆదాయం 30% అయితే, ఉత్తరాది రాష్ట్రాలు కట్టిన పన్ను కంటే 250 నుంచి 300% అధికంగా వాళ్ళకు ఆదాయం వస్తుంది. ఒక రకమైన ఆర్థిక అసమతౌల్యత అనేది ఏర్పడింది. సరే, దేశ సమగ్రాభివృద్ధి కోసం అవసరమని అనుకుందాం. ఈ సమగ్రాభివృద్ధి కోసం ఈ రకమైనటువంటి ఒక తోడ్పాటు కూడా ఉపయోగం అనేది కాసేపు అంగీకరిద్దాం. కానీ వాళ్ళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి? మళ్ళీ ఒక రాష్ట్ర నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగితే మరి ఈ ఆర్థికంగా ఉన్న ఈ కేటాయింపుల్లో ఉన్న అసమానత, రాజకీయ అసమానతలు కూడా దానికి తోడు కానున్నాయి. ఇవి రెండు తోడైనప్పుడు మరి దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందా అనే ఒక ప్రమాదం అంచున ఉన్నామా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది.
ఇది చాలా తీవ్రమైనటువంటి అనుమానమే. మనందరం కూడా సీరియస్గా దృష్టి పెట్టవలసినటువంటి అంశమే. అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామం వ్యవసాయ కుటుంబంగా జీవిస్తున్న మా కుటుంబ పోషణ కొరకు ప్రభుత్వం వారు 1992 సంవత్సరంలో తాళ్ళచెరువు రెవెన్యూలోని సర్వే నంబర్ 321/7లో 93 సెంట్లు సాగు భూమిని చిలుక ఇస్రాయేలు సన్ ఆఫ్ వందనం పేరు మీద సాగు చేసుకోవడానికి డీకే పట్టా ఇవ్వడం జరిగింది. పంటలు లేకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుటుంబం మొత్తం వలస వెళ్లి వేరే గ్రామంలో బతకడం జరిగింది. మరలా భూమిని సాగు చేసుకున్నటకు స్వగ్రామం చేరుకున్నాం. ఈ క్రమంలో ఫారెస్ట్ వారి భూమికి మీకు సంబంధం లేదంటూ ఇక్కడ మొక్కలు సాగు చేయడానికి వీల్లేదని భూమి మీకు రానివ్వమని చెప్పారు. మా దగ్గరికి డీకే పట్టా చూపించినా పట్టించుకుంటలేరని అచ్చంపేట తహసీల్దార్ని కలవడం జరిగింది. మాకు న్యాయం జరగలేదు కనుక మేము కలెక్టర్ గారికి దగ్గరకు వచ్చి ఆర్జీ ఇచ్చామని తెలిపారు. నా పేరు కత్తుల గోకృష్ణారెడ్డి. మాది అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామం. మా పూర్వీకులకి 1992 కన్నా లక్ష్మీనారాయణ గారి టైంలో మాకు డీకే పట్టాలు ఇవ్వడం జరిగింది. మేము 32 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా మేము వలస వెళ్ళి ఒక 5-6 సంవత్సరాల నుంచి సాగు చేసుకోలేకపోయాము. సాగు చేసుకొని మేము పండ్ల తోటలో నిమ్మ తోటలో పెట్టుకుంటే ఫారెస్ట్ వారు మాది అని చెప్పి భూమి అని చెప్పి ఫారెస్ట్ వారు వచ్చేసి మాకు చలానాలు వేసి సీ ఫీజులు కట్టించుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలో మేము ఎంఆర్ఓ అచ్చంపేట మండల తహసీల్దార్ అయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకోగా జాయింట్ సర్వే చేశారు. జాయింట్ సర్వే చేయగా జాయింట్ సర్వే చేసేసి మీకు భూములు మేము చూపించేసామని చెప్పి జానీ భాషా గారు డీటీ గారు ఇట్లా పేపర్లో ఫలించిన పోరాటం అని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయింట్ సర్వే చేయాలని చెప్పి మళ్ళీ ఇచ్చినారు. తర్వాత జాయింట్ సర్వే చేయాలని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా కాడ రికార్డు లేదని చెప్పి చెప్తున్నారు. చెప్పేసి మళ్ళీ ఇదిగో ఓల్డ్ అడంగులు పహాని తర్వాత గ్రామ విలేజ్ మ్యాప్ అంతా ఉండగా కానీ మా దగ్గర రికార్డు లేదని చెప్పి సర్వేర్ గారు చెప్తున్నారు. ఇలా మా కాడ జానీ భాషా గారు మా దగ్గర ₹1,00,000 దాకా తీసుకోవడం జరిగింది గ్రామ విలేజ్ మ్యాప్. తర్వాత వచ్చేసి మా దగ్గర ₹1,00,000 దాకా డీటీ గారు జానీ భాషా గారు తీసుకోవడం జరిగింది. తర్వాత మండల సర్వేర్ గారు ఏడుగొండల గారు ప్రైవేట్ సర్వేర్ యాషిన్ అనే వ్యక్తి ద్వారా మీరు సర్వే చేయించుకోండి, సమగ్ర సర్వేలో రోవర్ ఉంది, మా కాడ రోవర్ లేదు, డబ్బులు పెట్టి తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన ₹30,000 అడగడం జరుగుతుంది. ఇది ప్రజాప్రతినిధుల్ని పైన అధికారుల్ని తప్పుదోవ పట్టిస్తున్న అచ్చంపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు మా మీద ఈ ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని మమ్మల్ని సాగు చేసుకొని మా జీవన భుక్తిగా ఉన్న ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకొని ఇవ్వకుండా ఎవరికో కట్టపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారన్నట్టు మాకు భయమేస్తూ ఉంది. మా భూములు మాకు దక్కే విధంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అలానే ఫారెస్ట్ ఆఫీసర్ వారు అయిన వాళ్ళ కాడున్న అధికార పత్రాలను చూపించి మా భూములు మాకు దక్కే విధంగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు. పొజిషన్లో పంట ఏమైనా వేసారా? మేము నిమ్మ తోట వేసామండి. రన్నింగ్లో ఉంది నిమ్మ తోట. ఇప్పుడు సంవత్సరం నుంచి నీళ్ళు పెట్టకపోతే నిమ్మ చెట్లు కానీ ఎండిపోయినాయి. తర్వాత మాకు ఆ భూమిలోకి వస్తే కలెక్టర్ వారు ఫారెస్ట్ వారు మాకు చలానాలు వేస్తూ ఉన్నారు. అదే విషయం సర్వే చేసి జాయింట్ సర్వే అని ఎంఆర్ఓ వారు చేయించి అది పేద ప్రజల కోసం జాయింట్ సర్వే చేసినట్టు లేదు, ఫారెస్ట్ వారికి చెప్పడానికి జాయింట్ సర్వే చేశారు. కేవలం అచ్చంపేట మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జరుగుతున్న మా మీద 18 మంది రైతుల మీద కక్షపూర్వకంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది మాకు. వాళ్ళు చేస్తున్న విధానాన్ని చూస్తుంటే ఫారెస్ట్ అధికారులకి మా భూముల్ని సాగు చేసుకుంటున్న భూముల్ని అప్పచెప్పారు. మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఈ రోజుకి కానీ మాకు సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు. దానికి సంబంధించిన రికార్డు లేదని చెప్తూ ఉన్నారు. ఇక్కడేమో అన్ని రికార్డులు ఉన్నాయి. ఆల్రెడీ విలేజ్ మ్యాప్ ఉంది. తర్వాత వచ్చేసి టోటల్ ఓల్డ్ అడంగులు ఉంది. తర్వాత వాళ్ళు సర్వే కండెంట్ చేసిన పేపర్ మొత్తం వాళ్ళు ఇచ్చిన ఎక్నాలజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ డబ్బులు ఎకరాకి ₹50,000 చొప్పున ఇవ్వట్లేదని చెప్పి కేవలం జానీ భాషా డీటీ గారు అనేది ఇదంతా చేశారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. దీనిపైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఉంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉంది కోదండరాం. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు.
మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజార్టీనే మన నియోజకవర్గానికి బలం మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.